త్రాగుడు వలన ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమో, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంసారం పాడైపోతుంది, బ్రతికే పాడైపోతుంది, జీవితమే నాశనమైపోతుంది. దానివల్ల నువ్వు ఆనందం అనుకుంటున్నావు, నువ్వు సమాధానం అనుకుంటున్నావు, నువ్వు నెమ్మది కోసం అనుకుంటావు, కానీ నీ జీవితం ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయింది. అర్థం చేసుకో. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామందిని మనం అడిగినప్పుడు ఏమండి మీరు త్రాగొద్దు, ఆ మద్యానికి దూరంగా ఉండండి, ఆ బీరుకు దూరంగా ఉండండి, ఆ సారాయికి దూరంగా ఉండండి, కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితం పాడైపోద్ది అంటే వాళ్ళు ఏమంటారంటే తాగితే తప్పేముందని అంటారు. నిజంగా సారాయి, ఈ మద్యపానము ఇవి తాగితే తప్ప కాదా? త్రాగేవారిని అడిగితే మేమేం తప్పు చేశాం, నేను తాగుతాం, ఏదో సంపాదించుకుంటాం, ప్రశాంతత కొరకు తాగుతున్నాం అని అంటూ ఉంటారు. కానీ త్రాగుడు వలన ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమో, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంసారం పాడైపోతుంది, బ్రతికే పాడైపోతుంది, జీవితమే నాశనమైపోతుంది. దానివల్ల నువ్వు ఆనందం అనుకుంటున్నావు, నువ్వు సమాధానం అనుకుంటున్నావు, నువ్వు నెమ్మది కోసం అనుకుంటావు, కానీ నీ జీవితం ఇప్పటికే పూర్తిగా నాశనమైపోయింది. అర్థం చేసుకో. ఓ ప్రాముఖ్యమైన మనవి, మార్కాపురం ప్రాంతంలో బైబిల్ పవర్ మినిస్ట్రీ పారాను ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో జూన్ 8, 9 అనగా సోమ మంగళవారమున అద్భుతమైన దేవుని రాజ్య సత్య సువార్త సభలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రతి ప్రశ్నకు సమాధానం అక్కడ అందించబడుతుంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరివైనా, నీకు దేవుడు అంటే ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దయచేసి ఆ మీటింగ్స్కి రండి. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు వాక్యం అందించుకొరకు మేము సిద్ధంగా ఉన్నాం. మార్కాపురంలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర, తల్లుబాటు రోడ్లో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వెనుక పారాను ప్రార్థన మందిరం, పారాను చర్చి ఉంటుంది. దయచేసి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సరే, త్రాగుడు గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మద్యపానము ఘోరంగా మనల్ని తీసుకెళ్తుంది, జీవితాలు నాశనం చేస్తుంది. కాసేపు తాగి పడుకుందామని కూడా, కానీ అనేకమైన మాటలు వచ్చేస్తాయి, అనేకమైన ప్రమాదం కొని తెచ్చుకుంటుంది. నోరు అదుపులో ఉండదు, దెబ్బలు పడతాయి, అనేకమైన ఇబ్బందులు. ఏమా త్రాగకపోతే మేలు కదా. త్రాగితే ఏం జరుగుతుందండి? మేము మా డబ్బులతో తాగుతున్నాం, మేము మా బతుకులతో మేము జీవిస్తూ ఉన్నాం, ఎవడికి హాని చేయట్లా, మేము తాగుతున్నాము, ఏమైద్ది? తాగుతా ఒక మాట అన్నాం, ఏమైద్ది అనుకుంటున్నావా? ఎంత నష్టం నీ జీవితంలో వచ్చింది తెలియదా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో పాల్వంచ అనే గ్రామంలో ఈ మధ్యకాలంలో ఒక సంఘటన, భయంకరమైన సంఘటన జరిగింది. ఇది ప్రపంచం అంతటా, భారతదేశం అంతటా, ఆంధ్రప్రదేశ్ అంతటా అది అగ్ని వలె వెళ్ళిపోతూ వచ్చింది. ఏమిటి అంటే, ఒక తల్లికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆ కొడుకు చెడ్డ స్నేహితులు తిరిగి త్రాగుడుకు బానిస అయిపోయినాడు. బానిసైపోయిన ఆ త్రాగుడు, బానిసైపోయిన ఆ కొడుకు జీవితంలో, సరేలే మామూలుగా కొడుకు త్రాగుతున్నాడు, ఇంకా అయిపోయిందిలే అని తల్లిదండ్రులు వదిలేస్తారు. ఏం చేయగలరు? చెప్పితే కూడా వినరు, భార్య పిల్లలు చెబితే కూడా వినరు. వాళ్ళకు ఆనందము. పక్కోడి ఆనందం పట్టకరాదు, పక్కోడి జీవితం సరిపోదు, మేము బాగున్నాం, ఆనందం ఉంటే చాలనుకుంటారు. కుటుంబాల్లో ఆ త్రాగుబోతుల వలన ఎంత బాధకరం జరుగుతుందో ఒకసారి ఆలోచించు నువ్వు. సరే, కొడుకు తాగాడు, ఫుల్గా వచ్చి అన్నం వేసుకున్నాడు, తిన్నాడేమో. తల్లి ఆరు బయట పండుకుంది. వాడు కూడా రోజు ఆరు బయట తల్లి కొడుకులు ఇద్దరు మంచం వేసుకొని పడుకునేవారు. ఇలా జరుగుతూ వచ్చేది. ఒకనొక దినాన, ఆ రోజు అది మే నెల 26, 27 తారీఖులో మధ్యలో అనుకుంటాను. చల్లగా ఆలుస్తూ ఉంది. అమ్మ పడుకుంది, తినింది. కొడుకు వస్తాడు కదా అని ఎదురు చూస్తా, వాడు ఒక్కడే కొడుకున్నాడు, వాడికి పెట్టుకోవాలని చెప్పేసి వంట చేసి పెట్టి పడుకుంది. వాడు వచ్చి రాగానే తల్లి పక్కన పడుకున్నాడు. ఆ కొడుకే కదా, పడుకున్నాడు కదా అని వదిలిపెట్టింది. వాడు ఆ తల్లితో బలవంతం చేస్తూ, ఆమెతో పాపం చేస్తూ, ఆమెతో చెప్పరని పనులు చేయడానికి తను సిద్ధపడ్డాడు. చాలాసేపు వాడు
బాధ పెడుతూ వచ్చాడు. ఆ తల్లి, రే నువ్వు చేసే తప్పురా, మానుకోరా ఇట్లాంటివి, ఊర్లో ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నావు, ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నావు, ఎవడు నిన్ను ప్రేమించట్లా, నేనన్నా ప్రేమిస్తున్నా రే అని చెప్తా ఉంది. దాదాపు పావుగంట అర్ధగంట సేపు జరిగింది. తల్లి ఒప్పుకోవట్లేదని ముఖం మీద గుద్దాడు, కంటి మీద కొట్టాడు, బలవంతం చేస్తా వచ్చాడు, చాలా బలవంతం చేశాడు. అప్పుడు ఆమె కేకలేసింది. కేకలేస్తే ఊరోళ్ళందరూ వచ్చి వాడిని పట్టుకొని తీసుకుపోయి కొట్టారు. ఆమె వెంబడి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసి, ఏమి త్రాగి ఏం చేస్తున్నారో తెలియట్లా. కొంతమంది తాగుతారు, రాత్రంతా మాట్లాడుతూనే ఉంటారు, ఇంట్లో వాళ్ళకి నిద్రలు ఉండదు. కొంతమంది తాగుతారు, ఎక్కడెక్కడో అనుకునేని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. నీ త్రాగుడు వలన నీ కుటుంబము, నీ జీవితము పాడైపోయింది తెలియట్లేదా? మార్చుకోవా? ఇంకా నీ జీవితం మారదా? దేవుడు నీకు ఒక శక్తి ఇచ్చాడు, మంచి ఇచ్చాడు, చెడు ఇచ్చాడు. నువ్వు మార్చుకునే శక్తి దేవుడు ఇచ్చాడు. నువ్వు మారాలంటే ఎమ్మట మారిపోతావు అంతే. నాకెందుకు ఈ బతుకు అనుకుంటే. ఇలాంటి వాళ్ళకు తాయిత్తులు గట్రా తీసుకెళ్ళిపోతారు, మారరు. ఎన్నో మందుల షాపుల దగ్గర తీసుకెళ్తారు, మారరు. వాళ్ళు మారేదేంటి తెలుసా? వాక్యము, జాగ్రత్తగా వాక్యం దగ్గర నిలబడమను, వాక్యం దగ్గర నీ నిలబడి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా తీర్మానం స్థిరపరచుకో. దేవుడే నీ హృదయంలోకి వచ్చి మారుస్తాడు. అదే ఈరోజు అన్ని కుటుంబాలు త్రాగుడకు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ భయంకరమైన గవర్నమెంట్. పాడు చేసేది ఎవరు? గవర్నమెంటే. త్రాగుబోతులుగా చేసేది. లైసెన్సులు ఇస్తారు, రోడ్ల మీద పెట్టిస్తారు, పబ్లిక్ ప్లేస్లలో పెడతారు. బాగు చేసే మందిరాలేమో బాగు చేసేవి దూరంగా పెట్టుకొని అంటారు. బాగు చేయని కుటుంబాలను పాడు చేసే త్రాగుబోతు కొంపలు, వ్యభిచారపు కొంపలు, అక్రమమైన సిగరెట్లు, బీడీలు షాపుల్లో పెట్టి అమ్ముతారు. అబ్బా, బైబిల్ మరియు పంచుతుంటే, బైబిల్ అమ్ముతూ ఉంటే, బైబిల్ అందిస్తూ ఉంటే మారని పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. త్రాగుబోతులకే కదా, మత్తుగా అయిపోతారు. ఇప్పటికైనా మారండి. తల్లితోనే పాపం చేయడానికి ప్రయత్నం చేశారు. తల్లి లేదు, అన్న లేదు, అక్క చెల్లి, ఏమి వాయు వరుసలు ఉండవు తాగే వాళ్ళకి. కాళ్ళు చేతులు ఇరిగిపోయినా పడిపోతున్నా ఏమనిపేదో, ఏమంత బాధేమి నీకు? ఏంటి? త్రాగుబోతులు నరకంలో ఉంటారంట. ప్రేమిన సహోదరులారా, అర్థం చేసుకోండి. మీ కొరకు నేను బ్రతిమలాడి మనవి ప్రార్థన చేస్తున్నా. నీ జీవితం మార్చడం కొరకే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక వాక్యము తప్ప, దేవుని మాట తప్ప, దేవుడు తప్ప మార్చేవాడు లేడు. రా దేవుని దగ్గరికి రా, నీ బ్రతుకు మార్చబడుతుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు వీళ్ళు. త్రాగుబోతులు ఎట్లుంటారంటే, నాకు అన్నీ తెలుసు. కాకపోతే మళ్ళీ త్రాగే వాళ్ళు చాలా మంచిగుంటారు. మళ్ళా చాలా మంచి వాళ్ళు. మళ్ళీ వాళ్ళు త్రాగితేనే అట్లా, కానీ త్రాగకపోతే వారు చాలా మంచి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు, అన్నీ ఉంటాయి వాళ్ళకు. అదొక్కటే వారిని పాడు చేస్తా ఉంది. అదొక్కటి మార్చుకోరా? అదొక్కటి మార్చుకుంటే నువ్వు చాలా మంచివాడు అయ్యా. అదొక్కటి మార్చుకుంటే చాలా మంచిదానివమ్మా. ఈరోజు యవనస్తులు, పిల్లలు, పెద్దలు అందరు దానికి అలవాటు అయిపోయినా. ఏం కాదులే బీరేరా, ఏం కాదులే కల్లేరా, ఏం కాదులే సారాయి తాగరా, ఏం కాదు. డబ్బంతా అటే పోతుంది, ఏం ప్రయోజనం? అర్థం చేసుకోండి. ద్రాక్షరసం పొద్దు పుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్ష రుచివాడు చేరువారికి ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెల తలతలాల్చుకును, త్రాగుడు రుచిగా ఉండగా దాని వైపు చూడకో. పెమ్మడది సర్పం వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటేస్తుంది. ద్రాక్షరసము పులయబెడతారు, బాగా పులయబెట్టి దాన్ని మత్తు తీసుకొస్తారు. బాగా మత్తు తీసుకొచ్చి మత్తును ఎక్కించి అప్పుడు త్రాగుతారు. మనకు జ్యూస్ ద్రాక్షరసం, ఆ ద్రాక్షరసం కాదు ఇది పులయబెట్టి చేసే ద్రాక్షరసం. దరిద్రం. అదే మద్యమో, వైన్ అంటారు. ఏంటిది అది? వైన్ అదే మద్యపానం. సిగరెట్లు, సారాయి శరీరాన్ని పాడు చేసుకుంటా, కైని వేసుకుంటాడు. ఒక్కొక్కడు ఇట్లా పెట్టేస్తాడు, లోపల పెడతాడు. ఇక్కడే ఉంటుంది కైని.
పక్కన కూర్చొని వ్యక్తి మాట్లాడాలంటే కూడా కంపే అంటారు. చాలా బాధకరం. ఎన్ని చెడు వ్యసనాలండి. చెడుతనం మార్చుకుందాం, జీవితాలను మంచిగా బతుకుదాం. దేవుడు ఆహారం ఇచ్చాడు కదా, పానీయం ఇచ్చాడు కదా, తాగండి. దానివల్ల నీకు ప్రమాదం అని తెలుసు, మానలేకపోతున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో, ప్రభా క్షమించయ్య, నన్ను సహాయం చేయి, నాకు చేతగా అట్లా. ఒక్కరోజున ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. సరైన అర్థమవుతుందా? పరిశుద్ధుడా ఇచ్చిన గొప్ప రక్షణ స్తుతులు. ఎంతో బాధకరమయ్యా. అయ్యా కుటుంబాలు పాడైపోయినాయి, హత్యలకు వెళ్ళిపోతున్నారు, నరాంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, త్రాగుడు వలన మత్తు వస్తే ఏం చేయగలం? ఆ మత్తు వలన ఏం జరుగుతుందో తెలియదు. సహాయం చేయమని, రక్షించమని వేడుకుంటూ, మార్చమని వేడుకుంటూ, ఎవరు నేను మారాలనుకుంటున్నారు వారందరికి ఇప్పుడే మారు మనసు కలిగించుదురు గాక. సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.